హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాహిని. వెల్కమ్ టు కేన్ స్టూడియో. గడపలో కాలు పెట్టగానే ఏవేవో చెప్పి మీ ఇంటివారు మీ నోరు నొక్కేస్తున్నారా? ఏవేవో బాధలు, భయాలు, అవమానాలు, అవహేళనలు అన్నిటినీ భరిస్తూ లేని ధైర్యం కోసం మందుగొట్టి మత్తుగా మేకపోతు గాంభీర్యంతో అందరు పడుకున్న రాత్రిలో ఇంటికి చేరుకుని దుప్పటి కప్పుకొని కలత నిద్రపోతున్నారా? ఉన్నట్లుండి నిద్రలో ఉలిక్కిపడుతూ ఎర్రబడ్డ కళ్ళతో తడబడుతూ భయంగా దుప్పటి కింద మరింత బిగుసుకుపోతున్నారా? తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ప్రతి ఒక్కరూ మీ గొంతు నొక్కేస్తుంటే ఎవరితోనూ ఫ్రీగా ఉండలేక బజార్కి వెళ్ళాలంటే బేజారై చేజారిన గుండెను వెతికే క్రమంలో అలసిపోయారా? ఎంతో నిస్సత్తువుగా ఉన్న మీకు ఇప్పుడు సత్తు కలిగించే ఔషధం కావాలి. ధైర్యం లేని మీకు ధైర్యాన్ని, మనోధైర్యాన్ని ప్రసాదించే మందు కావాలి. వెన్నెముక లేని మీకు వెన్నెముకను దృఢంగా మార్చే వజ్రాయుధం కావాలి. అది ఏమై ఉంటుందబ్బా? ఎస్, అదే 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 విటమిన్ ఎం. ఇది వేయగానే ఎక్కలేని బలం వస్తుంది. నిజమైన జీవానికి జీవం పోస్తూ ముందుకు నడిపిస్తుంది. కొత్తగా ఇప్పుడే జన్మించినట్లు, ఆకాశాన్ని విహరించినట్లు. వావ్! ఒక్కటేమిటిలే, మనం సవ్యంగా నడవడానికి, చుట్టుపక్కల వాళ్ళు సవ్యంగా మనతో కలిసి నడవడానికి ధనమే ప్రధానం. డబ్బు గురించి ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ప్రధానంగా చెప్పేది ఏమిటంటే, భయపడితే సమస్యలు తీరవు. మందుగొట్టి దుప్పటి ముసుగేసుకుంటే మనల్ని చుట్టేసుకున్న సమస్యలు వదిలిపెట్టిపోవు. ఇంకొంతమంది ప్రపంచం నుండి దూరంగా పోదామనుకుని పర్మనెంట్గా లోకానికి గుడ్ బై చెబుతారు. అప్పిచ్చిన వాడు తిడతాడని, ఇంటి ఓనర్ పరువును బజార్కి ఈడుస్తున్నాడని. సమస్య ఏదైనా కావచ్చు. భయపడి చావనే ధైర్యాన్ని కౌలించుకుంటున్న ఓ ప్రియమైన మనిషి, ఒక్కసారి ఆలోచించండి. మీరు చావడానికి చూపించే ధైర్యంలో సగం బ్రతికేందుకు ఉపయోగించండి. ఎస్, బతకడం కష్టమైనప్పుడు జీవితం ఓ గొంగళ పురుగులా అనిపిస్తుంది. మన మీద మనకే అసహ్యం, విరక్తి కలిగేలా చేస్తుంది. లోకం నుండి కనబడకుండా పోవాలనిపిస్తుంది. మనం కాస్త ఓపికతో, మరికంత సహనంతో వ్యవహరిస్తే మన జీవితం గొంగళ పురుగు నుండి అందమైన సీతాకోకచిలుకలా మారుతుంది. మనిషి మారటానికి, మార్చడానికి ఏ దేవుడు రానక్కర్లేదు. దీనికి ఏ దేవుడు సాయం అక్కర్లేదు. కాలం పెట్టిన పరీక్షను తట్టుకోగలిగితే కాలమే మనల్ని గెలిచేలా చేస్తుంది. మన జీవితం అందంగా మారుతుంది. కావాల్సింది కొంత ఓపిక, మరికొంత సహనం. మీరు చనిపోతే మహా అయితే మీ ఆప్తులు ఒకరోజు బాధపడతారు, 2 రోజులు బాధపడతారు. లేదా కొవ్వెక్కి చచ్చిపోయాడని, చేతకానాడు, అప్పులు ఎవరు చేయమన్నాడంటూ నిందిస్తారు. అసలు మీలోని సెన్సిటివ్ని ఎవరు గ్రహించరు. మీ త్యాగాన్ని గుర్తింపే ఉండదు. నిజం చెప్పాలంటే ఇది త్యాగం కూడా కాదు. చేతకాక పిరికి వాళ్ళ లోకం నుండి పారిపోవటమే. నీ పాటికి నువ్వు ప్రాణం తీసుకుని హ్యాపీగా ఉంటావు. కానీ జీవితాంతం ఏడ్చేది, బాధపడేది నిన్ను నమ్ముకున్న నీ ఫ్యామిలీ మెంబర్స్. ఒక్కసారి వెనక్కి వెళ్ళి మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి. ఎన్నో సమస్యలు సాల్వ్ చేసి శభాష్ అనిపించుకున్న మీరు చిన్న కాష్టానికి చేరితే ఎలా? రోడ్డు మీద వెళ్తుంటే ముళ్ళు గుచ్చుకున్నాయని రోడ్డంతా ముళ్ళే ఉంటాయనుకుంటే పొరపాటు అవుతుంది. బంగారు జీవితానికి పూల బాటలు వేయండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఆ బ్యూటీని మిస్ చేసుకోకండి. డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు భాగ్యవంతులే. భారతదేశాన్ని సౌభాగ్య దేశంగా మారుస్తామని కోరుకుంటూ మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. కథ చెప్పుకునే ముందు ఆర్థికంగా ఎదిగిన మరో వ్యక్తి గురించి తెలుసుకుందాం. తన పేరు బండారి శివ. నేటివ్ ప్లేస్ హైదరాబాద్ పక్కనే సిద్దిపేట. శివ వాళ్ళ నాన్న ఆటో నడుపుతూ ఇంటిని పోషించేవాడు. శివ వాళ్ళ నాన్నగారి కష్టాన్ని చూసి ఒక పక్క ఇంటర్మీడియట్ చేస్తూ జాబ్ చేసేవాడు. అలా జాబ్ చేస్తూనే డిగ్రీ చదువుతున్న శివ జీవితాన ఒక్కసారిగా చీకటి వ్యాపించింది. అప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్. శివ వాళ్ళ ఫాదర్ కాలం చేశారు. తన ప్రాణాన్ని ఎవరో ఎత్తుకుపోయినట్లు, ఊపిరాడకుండా ఎవరో గొంతు నొక్కినట్లు, చీకటైన లోకంలో ఎవరెవరో ఏదేదో చెబుతుంటే అర్థం కానట్లు అలానే తలుపుతూ లేని ధైర్యంతో అమ్మకు అక్కకు ధైర్యం చెప్తూ సూర్యుడై ముందుకు వెళ్ళాడు. నాన్న వదిలిన బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకొని చిన్నగా అక్క పెళ్లి చేశాడు. అక్క పెళ్లి చేసేసరికి తన వాళ్ళెవరో, పరాయి వాళ్ళెవరో తెలిసింది. నాన్న ఉన్నప్పుడు ఒకలా, నాన్న లేనప్పుడు ఒకలా వ్యవహరించే చుట్టాలను చూసి బాధేసింది. అయినా అధైర్యపడకుండా తను ఇదివరకు ఎక్కడైతే జాబ్ చేశాడో అక్కడే తిరిగి జాయిన్ అయ్యాడు. ఇంతలో తను పనిచేసే ప్రింటింగ్ యూనిట్ అమ్మేస్తున్నారని తెలిసింది. ఇది అమ్మేస్తే జాబ్ ఎలా అనుకుంటూ బాధపడుతుంటే శివ బాధ గమనించిన వాళ్ళమ్మ శివతో, మీ నాన్నగారికి స్వంతంగా నువ్వు ఒక బిజినెస్ చేస్తూ 10 మందిని పోషించాలని కోరిక. దగ్గర 4 ఏళ్ళ నుంచి అక్కడ పనిచేస్తున్నావు. దాని లోతుపాతులు కొన్ని అర్థమై, కొన్ని అర్థం కాకుండా ఉంటాయి. అయినా పర్లేదు. అలానే నువ్వు కూడా నీకంటూ ఒక రోజు రాకపోతుందని ఎన్నోసార్లు ఎదురు చూస్తూ ఉంటావు. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు నీ ప్రయాణం మొదలు పెట్టకపోతే ఇంకెప్పటికీ మొదలు పెట్టలేవు. కష్టాలు ఎప్పుడు ఉండేవి. కష్టమో నష్టమో ఇప్పుడు భరిస్తే ముందు సుఖపెడతావు. దేవుణ్ణి పూజించినంత శ్రద్ధగా నువ్వు చేసే పనిని చెయ్యి. అప్పుడు ఫలితాలు కూడా బాగుంటాయి.
అని అమ్మ చెబుతుంటే అనువనువున పాజిటివ్ వైబ్రేషన్. మరి డబ్బు అంటూ ఆలోచిస్తుంటే కొంత అప్పు చేద్దాం, కొంత బంగారం అమ్ముతామని అమ్మ సలహా ఇస్తుంటే 1000 ఏనుగుల బలం వచ్చింది. వెంటనే ఇంకేం ఆలోచించకుండా ప్రింటింగ్ యూనిట్ కొన్నాడు. తన కింద 2 వర్కర్స్ని పెట్టుకొని రేయింబవళ్ళు కష్టపడుతూ తన నమ్మిన అమ్మ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరి సహకారంతో బాధ్యతగా మరింత అనుకోగా తన పనిలో దైవాన్ని చూసుకుంటూ ముందుకు నడుస్తున్న శివ అందరికీ ఆదర్శనీయుడు. షా క్రియేషన్స్ పేరుతో ఎన్నో రకాల ఈవెంట్స్కు తను డిజైన్ చేసి ప్రింట్ చేసిన టీషర్ట్స్ లోగోలు చూసిన ఎంతోమంది పెద్దవాళ్ళ ప్రశంసలు పొందిన శివకి హ్యాట్సాప్ చెబుతూ మన సపోర్ట్ను మరింతగా తెలియజేద్దాం. షా క్రియేషన్స్లో స్పోర్ట్స్ టీషర్ట్స్కు లోగోలు, ఎంఎన్స్ కంపెనీల టీషర్ట్స్కు లోగోలు మరియు స్కూల్ యూనిఫామ్స్కి ఆంబ్లమ్స్ డిజైన్ చేస్తూ కోరుకున్న రీతిలో కోరుకున్న విధంగా మరింత అందంగా ఆకర్షణీయంగా అందిస్తూ అందరి అభిమానాన్ని పొందుతున్న శివకు బాసటగా మరింత సపోర్ట్ చేద్దాం. తనకు వచ్చిన ప్రాఫిట్లో కొంత భాగం దాన ధర్మాలు చేస్తున్న శివ సమాజానికి స్ఫూర్తిదాత. షా క్రియేషన్స్ పేరుతో టీషర్ట్స్కి లోగోలు, ఆంబ్లమ్స్ ప్రింటింగ్ డిజైన్ చేస్తూ చెప్పిన టైం కన్నా ముందే సరుకు డెలివరీ చేయడం ఇతని ప్రత్యేకత. శివ వయసు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. శివ వయసు 25 సంవత్సరాలు. వయసు ఎందుకు చెబుతున్నానంటే శివ చాలా పెద్దోడని అనుకుంటారని చెబుతున్నాను. 20 సంవత్సరాల వయసులో నాన్న కాలం చేయటం, ఎంజాయ్ చేయాల్సిన వయసులో బరువు బాధ్యతలను భుజంపై వేసుకుని సంసార బండికి అప్ అండ్ డౌన్స్ లేకుండా స్మూత్గా నడుపుతున్న శివకు మరింత ఎంకరేజ్మెంట్ ఇస్తూ అండగా నిలబడదాం. సికింద్రాబాద్లోని రాంగోపాల్పేట నల్లగుట్టలోని అజాం హోటల్ పక్క గల్లీలోని మసీద్ దగ్గర లక్ష్మీ ప్లాజా బిల్డింగ్ 3rd ఫ్లోర్లో షా క్రియేషన్స్ ఒక్కసారి విజిట్ చేయండి. స్పెషల్ అపీరెన్స్ కోసం షా క్రియేషన్స్లో మీ టీషర్ట్ లోగోని డిజైన్ చేయించండి. 10 మందిలో మీ ప్రత్యేకతను చాటుకోండి. వీ కెనాట్ డైరెక్ట్ ద వైండ్ బట్ వీ కెన్ అడ్జస్ట్ ద సెయిల్స్. పడవ ప్రయాణం చేసేటప్పుడు వీచే గాలిని మార్చలేము, కానీ పడవపై ఉన్న తెరచాపలను సర్దుబాటు చేస్తూ మనకు అనుకూలంగా ప్రయాణించగలం. జనమరణాలు ఏవీ మన చేతులు లేవు, ఉన్నదల్లా ఇప్పటి క్షణమే. ఈ క్షణాన్ని అందంగా ఆనందంగా గడుపుదాం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఆనందాన్ని పంచుదాం. సర్వేజన సుఖినో భవంతు. సమస్త మానవాళి క్షేమాన్ని మనసావాచ కోరుకుందాం. సరే, ఇప్పుడు మనం వదిలేసిన కథలోకి వద్దాం. ఓ రాజుగారికి అందమైన రాజసం ఉట్టుపడే 2 డేగలను ఎవరో గిఫ్ట్గా ఇచ్చారు. వాటిని సంతోషంతో తీసుకున్న రాజుగారు అరుదైన ఆ డేగలకు మంచి ట్రైనింగ్ ఇప్పించాడు. ట్రైనింగ్ తర్వాత అందులో ఒక డేగ హాయిగా హుందాగా ఆకాశంలో ఎగురుతుంది. రెండో డేగ ఒక చెట్టు కొమ్మ మీద కదలకుండా అలాగే కూర్చొని ఉంది. అడుగు తీసి పక్కకు అడుగు వేయడం లేదు. ఎవరెంత ప్రయత్నించినా, ఎన్ని విధాలు ఉసుగొల్పినా డేగ పైకి ఎగరలేదు. సరికదా, కనీసం పక్కకు కూడా జరగలేదు. రాజుగారికి ఆ డేగకి ఏమైందో అర్థం కాలేదు. రాజుగారు ఆ పక్షిని వైద్యులకు, జ్యోతిష్యులకు, అలా ఎంతోమంది మహానుభావులకు చూపించారు. చూసిన వాళ్ళందరూ కూడా డేగను ఎగరేటి చేయలేక రాజుగారు ముందు అందరూ తలలు వంచుకున్నారు. ఇంక ఇలా కాదని ఎవరైతే డేగను ఎగరేటి చేస్తారో రాజుగారు వారికి మంచి గిఫ్ట్ ఇస్తానని చాటింపు వేయించాడు. ఈ చాటింపు విన్న ఓ పల్లెటూరు రైతు రాజుగారి దగ్గరకు వచ్చి నేను దాన్ని ఎగరేటి చేస్తానని చెప్పాడు. సరే అని రాజుగారు రైతుని డేగ దగ్గరికి తీసుకెళ్లాడు. పల్లెటూరు నుండి వచ్చిన రైతు దాన్ని ఎగరేటి చేయగలిగాడు. అందరూ ఆశ్చర్యపోయారు. డేగలు 2 ఎంజాయ్ చేస్తూ పైకి ఎగురుతున్నాయి. అది చూసిన రాజుగారు ఆశ్చర్యపోయి రైతుని ఏ మంత్రం వేసావని అడిగాడు. ఏమీ లేదు ప్రభు, అది కూర్చున్న కొమ్మను నరికేశాను అంతే అని వినయంగా చెప్పాడు. మనం కూడా అద్భుతమైన ఎత్తైన లక్ష్యాలు చేరుకునే సత్తా ఉన్న వాళ్ళమే. మనలోనూ అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ సాధారణంగా మనకు తెలిసిన పనులకు అతుక్కుపోయి వాటిలోని జీవితాన్ని వెతుక్కుంటాం. నిజానికి బయట ప్రపంచంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మనం వాటిని నిర్లక్ష్యం చేస్తాం, పట్టించుకోం, తెలుసుకునే ప్రయత్నం చేయం, ఏమాత్రం రిస్క్ చేయం. ఎవరైనా పక్కింటోడు పైకి వస్తే నేను చిన్నప్పుడు గోలికాయలు ఆడుకునే వాళ్ళమని కాళ్ళు ఎగరేస్తూ కబుర్లు చెబుతాం. కానీ వాళ్ళు ఉన్నది తనలో లేనిది ఏమిటని కొంచెం కూడా ఆలోచించి పైకి ఎదగటానికి కూడా ఇష్టపడం. అందుకే మన జీవితాలు నిస్సారంగా, నిరాసక్తంగా, నిస్తేజంగా, నిరుత్సాహంగా, సాదాసీదాగా గడిచిపోతున్నాయి. మనం పట్టుకొని వేలాడుతున్న కంఫర్ట్ జోన్ అనే కొమ్మను నరికేసుకొని బయటకు వస్తే ఇప్పుడున్న దానికన్నా గొప్పగా, అద్భుతంగా బతకొచ్చు. అలాగే డేగ గురించి ఇంకో విషయం చెప్పాలి. డేగతో పోరాడాలని ధైర్యం చేసే ఏకైక పక్షి కాకి. డేగ వెనక భాగంలో కూర్చొని మెడ మీద పొడుస్తుంది కాకి. అయినా డేగ స్పందించదు, కాకితో పోరాడదు. ఎందుకంటే కాకి కోసం సమయం లేదా శక్తిని వృధా చేయదు. డేగ కేవలం తన రెక్కలను తెరిచి ఆకాశంలో ఇంకా పైకి ఎగరడం ప్రారంభిస్తుంది. డేగ పైకి ఎగిరే కొద్దీ కాకి ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది. ప్రాణవాయు అందకపోవడం వల్ల కాకి కింద పడుతుంది. కాకులతో సమయాన్ని వృధా చేయకండి. వాటిని మీ ఎత్తులకు తీసుకెళ్లడం వల్ల కాకులకు మీ శక్తి తెలిసి మిమ్మల్ని వదిలేస్తాయి.
ఇది ఎందుకు చెబుతున్నానంటే కొంతమంది అదే పనిగా పక్క వాళ్ళపై రాళ్ళు వేయడానికి తమ జీవితంలో అనంతమైన శక్తిని ఉపయోగిస్తారు. లక్ష్యం కోసం పనిచేసేవారు పక్కవారి మాటలు పట్టించుకోకుండా తమ పనిపై దృష్టి పెట్టి అందనంత ఎత్తుకు చేరుకుంటారు. ఇక్కడ రాళ్ళు వేసేవాళ్ళు ఆ రాళ్ళు తిరిగి వచ్చి తమ మీద పడుతుంటే ఆ దెబ్బలు తట్టుకోలేక కేకలు మొదలుపెడతారు. సో గద్దలా పైకి ఎగురుతారో కాకలా కావు కావమంటూ పక్క వాళ్ళని పొడుస్తారో మీ ఇష్టం. షేర్ మార్కెట్. ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ భయంగా బిక్కు అంటూ కాలం గడుపుతున్నారు. 100 పాయింట్స్ పెరిగితే 500 పాయింట్స్ డౌన్ అవుతున్నాయి. ఏం చేయాలో అర్థం కాక ప్రతి ఒక్కరూ జుట్టు బిక్కుంటున్నారు. ఇది ఒక్కరోజు 2 రోజులుగా పట్టడం లేదు. గత 4-5 నెలల నుండి దీని చూపు కిందకే. దీనికి కారణాలు అనేకం. ఇది అందరికీ తెలుసు. కానీ ఒక్కటి మాత్రం నిజం. మన ఇండియన్ మార్కెట్ పెరగడం స్టార్ట్ అయితే మాత్రం దీన్ని పట్టుకోవడం చాలా కష్టం. ఒకవేళ డబ్బులుంటే మంచి షేర్స్లో పెట్టుబడి పెట్టండి. అవి రిలయన్స్ కావచ్చు, టాటా మోటార్స్ కావచ్చు, ఎన్సిసి కావచ్చు, లారస్ ల్యాబ్స్ కావచ్చు, షెల్డర్ ఎలక్ట్రికల్స్ కావచ్చు, బోరియన్ పవర్ కావచ్చు. ఇవన్నీ మీ సంపదను రెట్టింపు చేసే స్టాక్స్. సో ఇది ఇన్వెస్ట్మెంట్కు మంచి సమయం. ఓపికతో ఉండండి. ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తికి ఒక్కసారిగా వాంతులు మోషన్స్ అయితే 4 రోజుల పాటు ఎలా లంకనాలు చేసి చిన్నగా కోలుకుంటాడో అలానే పెద్దవాళ్ళ నిర్ణయాల వల్ల స్టాక్ మార్కెట్ కొంచెం సుస్థితి చేసింది. దీనికి భయపడకుండా కొంచెం ధైర్యంగా ఉండండి. మీ సంపద మరింత ముబ్బడిగా పెరగడానికి అనువైన సమయం. ఇక్కడ ఓపిక, సహనమే పెట్టుబడి. ధైర్య సాహసే లక్ష్మి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ భాగ్యవంతులై భారతదేశాన్ని సౌభాగ్య దేశంగా మారుస్తాం కోరుకుంటూ మీ వాహిని. మళ్ళీ కలుద్దాం మరో వీడియోతో.